అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వంలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించారు. అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం సంబంధించి 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం చేయవలసింది ఉంది. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పి, రాకముందు యువగలం పాదయాత్రలో ఒక మాట చెప్పి, విద్యార్థులను వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఓట్ల కోసమే మాటలు చెప్పినట్టు ఉంది చూస్తుంటే. ఎందుకంటే యువగలం పాదయాత్ర సమయంలో ఆయన నారా లోకేష్ గారు జీవో నెంబర్ 107, 108ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు సరైన పద్ధతి కాదని చెప్పి ఈయన నారా లోకేష్ గారు, నేను అధికారంలో రాగానే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాను. ఏదైతే 5 మెడికల్ కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతున్నాయో ఒక్కొక్క కళాశాలలో 100 సీట్లు, 500 సీట్లు మెరిట్ బేస్లోనే నియమిస్తాము. ఏబీసీ కేటగిరీని రద్దు చేసి ఏదైతే బి కేటగిరీ సంవత్సరానికి 12 లక్షలు, సి కేటగిరీ సంవత్సరానికి 20 లక్షలు ఉన్నాయో ఇలాంటి కార్పొరేట్ విద్యా విధానాన్ని మేము రద్దు చేస్తాం. మా ప్రభుత్వం రాగానే అందరికీ మెరుగైన విద్య, ఉచిత విద్య అందిస్తాం. పేద మధ్య తరగతి విద్యార్థులకి మేము వాళ్ళ పక్షాన్ని నిలుస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు మాటలు ఏమైపోయాయని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము అడుగుతున్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు ఓట్ల కోసమో, మీ యొక్క సీట్ల కోసమో, మీ యొక్క కుర్చీల కాపాడ కోసమే ఈరోజు మీ యొక్క మాటలు చెప్పినట్టు మాటలకే పరిమితం అవుతున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పాత పద్ధతిలోనే ఫీజుని కొనసాగిస్తామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. విజయనగరంలో నిరసన కార్యక్రమంతో మీకు జస్ట్ తెలియజేస్తున్నాం. లేని పక్షాన మీరు ఈ యొక్క జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి కూడా మీరు గమనించాలి, మాకేమో ఏఐఎస్ఎఫ్కి ఇదేం కొత్త కాదు. అరెస్టులు, కేసులు, ఆందోళన కొత్త కాదని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కూడా ముట్టడించినటువంటి చరిత్ర ఈ ఏఐఎస్ఎఫ్కి ఉంది. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాం. ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా ముట్టడించినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్కి ఉంది. ఈ ఎన్డీఏ కూటమి మా పైన కేసులు పెడతామని చెప్తాను, ముందస్తు అరెస్టులు చేస్తామంటేను భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. భయపడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలి. విద్యార్థుల పక్షాన విద్యార్థుల జీవితాలకి భావితర భవిష్యత్తులో ఎవరైతే వాళ్ళు ఈరోజు మేము డాక్టర్లు కావాలని కళ్ళకున్నటువంటి విద్యార్థులకి అన్యాయం చేయాలని చూసి ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుంది. వెంటనే జీవోని రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.